సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. డైలీ 4 లీటర్స్ వాటర్ తాగి హైడ్రేషన్తో హెల్దీ అయిపోతా. ఒసే ఇంత వాటర్ తాగితే ఆరోగ్యం రాదే, రోగం వస్తుంది. వాటర్ తాగితే రోగాలు ఎందుకు వస్తాయిరా? వాటర్ ఇంటాక్సికేషన్ అనే డేంజరస్ కండిషన్కి గురవుతాము. బ్లడ్లో సోడియం డైల్యూట్ అవుతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, నాషియా వస్తుంది. ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల కొన్ని వైటమిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. మనోళ్ళు బాడీ ఫ్రేము, ఏజ్, హైట్, వెయిట్తో సంబంధం లేకుండా మనిషి 6 feet ఉన్నా లేదు 4 feet ఉన్నా అందరికి 4 liters వాటర్ కావాలని చెప్పి రికమెండ్ చేస్తారు. నా ఏజ్, హైట్, వెయిట్ బట్టి నేను ఎంత వాటర్ తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? హెల్దీ అడల్ట్కి 35 to 40 ml ఆఫ్ వాటర్ పర్ కేజీ ఆఫ్ దర్ బాడీ వెయిట్ సరిపోతుంది. అదే పర్సన్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ యాక్టివ్గా ఉంటే ఆ నెంబర్ 45 mlకి పెరుగుతుంది. ప్రాక్టికల్ రూల్ ఏంటంటే మీరు చిచ్చుకెళ్తున్నప్పుడు యూరిన్ డార్క్ ఎల్లోగా వస్తుందంటే మీరు డిహైడ్రేషన్లో ఉన్నారు, ఎక్కువ వాటర్ తాగాలి. క్లియర్ వైట్ వస్తుందంటే మీరు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అదే పేల్ ఎల్లోగా వస్తుందంటే మీరు తాగుతున్న వాటర్ మీకు సరిపోతుందని అర్థం. క్లియర్ వాటర్ ఇంటేక్ ఫార్ములా కావాలనుకుంటున్నాను. ఈ వీడియో నాకు షేర్ చేస్తే నేనే మీకు PDF పంపిస్తా. ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఫిట్నెస్ ఫ్యామిలీకి ఫాలో కొట్టుకోండి.